came. కొన్ని దినములుగా ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలకు మధ్య భయంకరమైన ప్రాబ్లమ్స్ను మనము గమనించుచున్నాం. అవును, ఇరాన్ పెద్ద దేశం, ఇజ్రాయేలు చిన్న దేశం. ఇజ్రాయేలు అను పేరును పెట్టినది ఎవరు? సర్వశక్తి గల దేవుడు యాకోబును పిలిచి, యాకోబు నీ పేరేమిటి? యాకోబు, ఈక మీదట ఇజ్రాయేలు అని పిలువబడతావు అని పేరును దేవుడు మార్చాడు. ఇజ్రాయేలు అను పేరు దేవుడు పెట్టిన పేరు. కాబట్టి మొన్న ఇరాన్ ఇజ్రాయేలును దాడి చేసింది. ఆ దినం అయితే నాకు దుఃఖం ఆగట్లేదు, కళ్ళలో కన్నీరు. ఇజ్రాయేలును దాడి చేసింది అనగానే చాలా దుఃఖం కలిగినది. చూడండి, అబ్రహాం యొక్క పిల్లలు ఇస్మాయేలు, ఈసాక్, హాగర్. అబ్రహాం ఇంటిలో పనిచేసిన స్త్రీ, ఆమె పేరు హాగర్. అబ్రహాం హాగర్ పుట్టిన వ్యక్తి ఇస్మాయిల్. తర్వాత అబ్రహాం షారా పుట్టినది ఈసాక్. ఈసాకుతో దేవుడు తన నిబంధనను స్టార్ట్ చేశాడు. ఇస్మాయేలు విషయంలో కూడా హాగర్తో దేవుడు చెప్పాడు, గొప్ప జనాంగముగా చేస్తాను ఇస్మాయేలును, నీ చేత పట్టుకొని తీసుకొని వెళ్ళు అని చెప్పి దేవుడు తన బ్లెస్సింగ్ని ఇచ్చాడు. ఇస్మాయేలు వంశం కూడా బాగా విస్తరించబడింది. ఈసాక్ వంశం కూడా చాలా విస్తరించబడినది. అవును, ఇజ్రాయేల్ అంటే చాలా స్పెషల్, దేవుడు పెట్టిన పేరు. కానీ ఫస్ట్ నుంచే పడట్లేదు వారికి. కొన్ని కుటుంబంలో చూడండి, ఒకే తండ్రి పిల్లలు, ఒకరికి ఒకరు పడదు, ఒకరి ముఖమును చూడరు. ఇలా ఉంటుంది కొన్ని కుటుంబాలు. అలాగే తండ్రి ఒకడే, అబ్రహాం, ఇస్మాయేలు అబ్రహాం సన్, ఈసాకు అబ్రహాం సన్. కానీ వారిద్దరికి పడట్లేదు ఫస్ట్ ఆరంభం నుంచి. అంతే. ఇప్పుడు ఇజ్రాయేలు వెళ్ళి దాడి చేయలేదు. హిజ్బుల్లా అను ఒక టెర్రరిస్ట్ ఒక గ్రూప్ ఉన్నది. తర్వాత హమాస్, వారికి ఇరానే మొత్తం సప్లై చేయించున్నది ఆయుధాలని చెప్తున్నారు. ఈ హమాస్ వారు ఇజ్రాయిల్ని దాడి చేశారు, డైరెక్ట్గా ఇరాన్ చేయలేదు. హిజ్బుల్లా వారికి కూడా ఆయుధం ఇరాన్ ఇస్తుంది, ఆయుధాలు ఇరాన్ ఇచ్చుచున్నది, వారు ఇజ్రాయిల్ను దాడి చేస్తున్నారు. ఇలా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాదాపు 190 days అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. హమాస్, పాలెస్టీన్ వారికి ఇజ్రాయేలు దేశానికి యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నది. ఈ మధ్య ఇరాన్ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్ కొందరు ఒక దాడిలో చనిపోతే ఇరాన్ వెంటనే ఇజ్రాయేలును దాడి చేసింది మొన్న. అంటే అక్కడ యుద్ధం వచ్చే ఒక పరిస్థితి ఉన్నది. ఇజ్రాయేల్ అంటే ఆ చిన్న దేశము ఎంతే ఉన్నది, ఇరాన్ పెద్దగా ఉన్నది, ఇజ్రాయేల్ ఎంతే ఉన్నది అని లెక్క చేయవద్దు. దేవుని బిడ్డలు అందరూ ఇజ్రాయేలే.
దేవుణ్ణి నమ్ముచున్న వారందరూ ఇజ్రాయేలే. ఇజ్రాయేల్ అంటే దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన జనం. కాబట్టి ప్రభువును నమ్ముచున్న వారు, దేవుని మీద భక్తి భయం గలవారు అందరూ ఇజ్రాయేలే. వారిని లెక్క చేయలే. అప్పుడే దేవుడు చెప్పాడు, నక్షత్రములను లెక్క చేయగలవా, ఇసుకను లెక్క చేయగలవా, అలా ఉంటుంది నీ సంతతి అని చెప్పాడు అబ్రహాం. చూడండి, ఆ సంతతి విస్తరించి 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 ప్రపంచం అంతటా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో మాత్రం కాదు. కాబట్టి ఇజ్రాయేలు కాపాడువాడు కొనుక్కాడు, నిద్రపోడు. ఓ ఇజ్రాయేలు, యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను. నీవు జలములను దాటినప్పుడు నీకు తోడై ఉన్నాను, నీ అగ్నిలో నడిచినప్పుడు నీకు తోడై ఉన్నాను అని దేవుని వాగ్దానములు చాలా ఉన్నవి. కాబట్టి ఈ సమయంలో సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. ఇజ్రాయేలు కొరకు కూడా మనం ప్రార్థించాలి. చిన్న దేశం. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు తెలుసా? విత్ గాడ్స్ హెల్ప్, అంటే దేవుని సహాయముతో మేము యుద్ధం చేయగలం, మేము కూడా దాడి చేస్తాం, మేము యుద్ధం చేస్తాం, దేవుడు మాకు తోడు అని ఆ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. మనం ఇజ్రాయెల్ ప్రజలుగా మనం ఉన్నాం. మనం ఇక్కడ భారతదేశంలో ఉన్నా కూడా దేవుణ్ణి నమ్ముచున్నాం. కాబట్టి మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలు. అంటే ఆ దేశానికి చెందుతూనే ఇజ్రాయెల్ ప్రజలని కాదు. అంటే ఇది ఆత్మీయ జీవితంలో ఇది ఒక కనెక్షన్ ప్రపంచం అందట. కాబట్టి ఇజ్రాయేలును దాడి చేయంగానే మనకి బాధ కలుగుతున్నది. ఈ సమయంలో మనం ప్రార్థించాలి, దేవా ఇజ్రాయేలు దేశానికి అండగా ఉండండి, మీరు పెట్టిన పేరే కదా, అండగా ఉండండి, మీరు ఇచ్చిన స్థలమే కదా. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను విడిపించి కనాన్ దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ నీవే కదా వారికి స్వతంత్రం ఇచ్చావు, అధికారం ఇచ్చావు, ఆ భూమి నీవే ఇచ్చావు కదా, స్థిరపరిచావు కదా వారిని, ఇజ్రాయేలు ప్రజలను. ఇప్పుడు ఇలా యుద్ధం జరుగుతున్నది, ఇలా చాలామంది ఇజ్రాయేలు మీద కన్ను ఉంచి సమాధానమును పాడు చేయుటకు కొందరు ఈ హిజ్బుల్లా, హమాస్, ఇదన్నీ వారు నెమ్మది లేకుండా చేస్తున్నారు ఇజ్రాయేలును. మనము ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన తప్పకుండా వింటాడు. తప్పకుండా ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కాడు, నిద్రపోడు అను మాటను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఇరాన్ దేశం వారు అట్లా అయిపోవాలి ఇట్లా అయిపోవాలని కాదు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రభువా అక్కడ సమాధానం దయచేయండి. ఇజ్రాయేలుతో నీ నిబంధన ఉన్నది, వాగ్దానం ఉన్నది, వారిని కాపాడము. ఈ టైంలో నీ కాపుదల ఉండాలని మనం అందరూ ప్రార్థించాలి. ఇజ్రాయేలు కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఆ నోట ఆ మాట రావాలి. హృదయంలో అనుకుంటున్నానని కాదు. ఇజ్రాయేలు దేశానికి నీవు అండగా ఉండాలి ప్రభువా, కాపాడాలి తండ్రి అని మనం అందరం నోరు తెరిచి ఆ మాట చెప్పి ప్రార్థించాలి. అందుకే ఈ వీడియో మీ కొరకు నేను చేస్తున్నాను. మనమందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తాను. ప్రభువా ఒక్కసారి ఇజ్రాయేలు దేశం మీద కనికరపడండి తండ్రి. ఎటువంటి హాని అపాయం జరగకుండా నీ శక్తి వారికి తోడై ఉండాలి, వారితో మీరు ఉండాలి తండ్రి. స్తోత్రం స్తోత్రం. సమాధానమును అక్కడ దయచేయండి. వేరే దేశపు ప్రజలు ఇరాన్, అక్కడ కూడా వారికి ఎటువంటి హాని అపాయం జరగకుండా సమాధానమును మీరు దయచేయండి తండ్రి. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు, నిద్రపోడు. ఇజ్రాయేలు నా జనము,
నా బిడ్డలని రోషం కలిగి నీవు అంటున్నావు. వారికి తోడుగా ఉండండి తండ్రి, బలము దయచేయండి. అడ్డు ఆటంకములు అపవాది క్రియలను యేసు నామములో బంధించి ప్రేయర్ చేస్తున్నాను. నెమ్మది సమాధానం దయచేయండి తండ్రి. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రభువా, మా హృదయాలు వారి పక్షమున మేము ప్రార్థన చేస్తున్నాం, వారి పక్షమున మేము నిలబడుచున్నాం. స్తోత్రం తండ్రి. నడిపించండి, కాపాడండి, భద్రత దయచేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.